దేవుని మందిరము అంటే అర్థం ఏంటో తెలుసా? దీవెన ప్రాంగణము. దీవెన ప్రాంగణము. దేవుని మందిరంలో నువ్వు ఉంటే, దేవుని సంఘములో ఉండడానికి నువ్వు ఇష్టపడితే, మానక దేవుని సన్నిధిలోకి నువ్వు రాగలిగితే, నా దేవుడు ఆత్మీయంగా, శరీరానుసారంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా, వ్యక్తిగత జీవితంలో కూడా సమృద్ధి అయిన దీవెనలు నా దేవుడిని పట్ల కుమ్మరించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అందుకే జీవం కలిగిన దేవుణ్ణి మందిరానికి వెళ్ళడానికి మన మనస్సు నిత్యము ఆశపడుతూ ఉండాలి. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ సమస్యకు పరిష్కారం తీరుతుందా? ఇంట్లో నీ సమయాన్ని పాడు చేస్తే నీ సమస్యకు, నీ రోగానికి, నీ బలహీనతకు ముగింపు దొరుకుతుందా? మనుషుల దగ్గర నీ సమయాన్ని ఖర్చు పెడితే, మనుషుల దగ్గర నీ సమయాన్ని అంతా నువ్వు పాడు చేస్తే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? మనిషి మాత్రం నీకేం చేయగలడు? మనిషి మాత్రం నీకే ఆనందాన్ని ఇవ్వగలడు? ఏ మనుషుడు నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు? ఏ మనుషుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు? నీకు క్షేమాన్ని ఇవ్వగలడు? ఏ మనుషుడు కూడా నీ సమస్యలకు ముగింపు అనుగ్రహించలేడు. జీవము కలిగిన దేవుని సన్నిధి, జీవము కలిగిన దేవుని మందిరము, ఆ జీవం కలిగిన దేవుని మందిరమే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం అనుగ్రహిస్తుంది. నీ ప్రతి ప్రశ్నకు ఒక ముగింపు అనుగ్రహిస్తుంది. నీకు ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానము, దీవెన, ఆనందము ఇవ్వగలిగే ప్రాంతము జీవం కలిగిన దేవుని మందిరం మాత్రమే. మందిరానికి వచ్చి ప్రార్థించే వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. వారి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. అందుకే బైబిల్లో మాట్లాడుతూ అంటున్నాడు, వారిలో ప్రతివాడు సియోనులో కనబడవలెను, మానక దేవుని మందిరములో కనబడవలెను. మానుతున్నావా దేవుని మందిరాన్ని? ఒక వారం వచ్చి 3 వారాలు మానుకోవటం, ఒక నెల వచ్చి 2 నెలలు మానుకోవటం, ఒక ఆరాధనలో పాలు పొంది మధ్యలోనే లేచి వెళ్ళిపోవటం, ఇవన్నీ చేస్తున్నావా? అది అపవాది మనస్సు, అది సాతాను మనస్సు. నువ్వు ముందుకు వెళ్ళటం సాతానికి ఇష్టం లేక అపవాది ఏం చేస్తాడో తెలుసా? నేను వెనక్కి లాగాలని ఇష్టపడుతూ ఉంటాడు. అపవాది ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తే జీవితంలో నష్టపోతావు. అందుకే నీకు దీవెన కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా మానక దేవుని మందిరానికి నువ్వు వెళ్ళవు.